నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. మనం కాంటెంట్ అప్‌గ్రేడ్ చేయబోతున్నాం. అంటే 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో తీసుకుంటున్నా. యాక్చువల్‌గా తీసుకోవాలని లేదు. బట్ క్లయింట్స్ కాంటెంట్ విషయంలో గానీ, ఈ ఫోన్ ఆల్మోస్ట్ తీసుకొని 1 ½ ఇయర్ పైన అయితుంది. కొంచెం ఈ ఫోన్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. బ్యాటరీ సరిగ్గా ఇస్తలేదు. స్టోరేజ్ సరిపోతలేదు. 128 జీబీ వేరే ఫోన్స్ నుంచి అట్లా తీసుకొని చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకోవద్దని ఉండే, బట్ తీసుకోవాల్సొస్తుంది. క్లయింట్స్ వల్ల, వీడియోస్ వల్ల, మళ్ళా బెటర్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి. కొంచెం ఎక్స్‌పెన్సివే, బట్ తీసుకుంటున్నా నేను. కొంచెం బ్యాక్ స్టోరీ చెప్పాలంటే ఇప్పటిదాకా నా లైఫ్‌లో నేను ఇప్పటిదాకా కొత్త ఫోన్ కొన్నది లేదు. అంటే స్టోర్‌కెళ్ళి ఈ ఒక బాక్స్ పీస్ కొన్నదే లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫోన్ కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నా. కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు వేరే ఫోన్‌తో చేస్తుండే, రెడ్మీ ఫోన్ తోటి. అది ఇప్పుడు ఉంది, చూపిస్తా తర్వాత ఎప్పుడైనా. తర్వాత మెల్లగా కోచ్ అయిన తర్వాత ఈ ఫోన్ తీసుకున్నా కాంటెంట్ కోసం అని చెప్పి. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేద్దాం, క్లయింట్స్ కొంచెం ఎక్కువ అయ్యారు, అందుకనే తీసుకుంటున్నా. చాలా ఈ రోజు వరకు, నిన్నటి వరకు తీసుకోవద్దు, ఇంకా వెయిట్ చేద్దాం అని ఉండే. బట్ ఏమో మళ్ళా దేవుని దయ వల్ల నిన్ననే ఒక క్లయింట్ 3 months మెంబర్షిప్ తీసేసుకోండి ఒకేసారి. నిన్ననే ఇద్దరు క్లయింట్స్ ఎన్రోల్ అయ్యారు అనమాట. ఒకళ్ళు 1 month, ఒకళ్ళు 3 months. మనీ ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పడం కానీ, 3 months తీసుకున్నాడు. ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఓకే తీసుకుందాం అని చెప్పి. మేబీ తర్వాత ఇది కొన్న తర్వాత కొంచెం బడ్జెట్లోనే అన్ని వీడియోస్ కవర్ చేస్తా. ఈ షాపింగ్ బ్లాగ్స్, టూర్ బ్లాగ్స్ ఇట్లాంటివి ఏం రావు ఒక కొన్ని మంత్స్ వరకు. అన్ని ఇప్పుడే మాట్లాడితే ఎట్లా, ఫోన్ కొన్న తర్వాత కూడా మాట్లాడు స్ట్రైట్. వీడియో ఎడిటింగ్ ఫ్లైట్స్ ఇది ఐప్యాడ్ లేకపోతే ఐప్యాడ్ ఎయిర్ రెండింటికి प्राइस का कुछ नहीं करता कंफर्म 128 आफ्टर डिस्काउंट 32,000 सेपरेट తీసుకోవాలి అన్ని 20,700 కాంటెంట్ కోసం మాత్రమే. నాకైతే ఈ ఫోన్ మీద ఎటువంటి స్కోప్ లేదు. ఫైనల్గా తీసుకున్న 17 ప్రో. ఫస్ట్ ప్రాసెస్ చెప్తా ఎట్లా తీసుకున్నా అని చెప్పి. ఈ రీసెంట్గా 4 days నుంచి తిరుగుతున్నా డిఫరెంట్ స్టోర్స్. యాపిల్ స్టోర్, వేరే అవుట్డోర్, క్రోమా, బజాజ్, ఇవన్నీ విజయ సేల్స్ ఇవన్నీ. కాకపోతే ఈ బజాజ్లో ఎందుకు తీసుకున్నా అంటే కంపేర్ చేసుకున్నా. అంటే అన్ని స్టోర్స్లో దేంట్లో తక్కువ ప్రైస్ పడుతుంది, కార్డ్స్ వాడితే దేంట్లో తక్కువ ప్రైస్ పడుతుంది, కంప్లీట్లీ మొత్తం 100% చూసుకున్నా. దేంట్లో తక్కువ పడుతుందో అంటే బడ్జెట్ సేవ్ చేద్దామని. యాక్చువల్ ప్రైస్ 1,35,000, బట్ నాకు వచ్చింది 1,24,000. అంటే 11,000 డిస్కౌంట్ అయింది. ఎట్లా అయిందంటే స్టోర్ డిస్కౌంట్ ఒక 6,000 చేంజ్ అయింది, కార్డ్ డిస్కౌంట్ ఒక 4,000. డిఫరెంట్ స్టోర్స్లో ఏమన్నారంటే 3,000 డిస్కౌంట్, 2,000 డిస్కౌంట్, కార్డ్ వాడితే ఇంత డిస్కౌంట్, అంత డిస్కౌంట్. కంపేర్ చేసుకుంటే బజాజ్లోనే తక్కువ. సో నేను ఇంత ఎంక్వైరీ చేసి ఎందుకు తీసుకున్నా అంటే, బడ్జెట్ అంటే మనం పెడుతున్నాం కదా మనీ అని చెప్పి కళ్ళు మూసుకొని పెట్టొద్దు అని చెప్పి. సో 26th రిపబ్లిక్ డే సేల్ వరకు, ఈరోజు 26th వరకు ఆగి తీసుకున్నా నేను. ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. కాకపోతే ఈరోజు వరకు ఆగి తీసుకున్నా. ఎందుకు మనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తున్నా కదా. కాంటెంట్ కోసమే తీసుకున్నా, లేదంటే తీసుకోకపోతుండే. నేను ఇప్పటిదాకా నా ఇన్ని ఫోన్స్ వాడినా కానీ ఎప్పుడు ఒక స్టోర్కి వెళ్ళి బాక్స్ పీస్ కొనలేదు. ఇదే ఫస్ట్ టైం నేను తీసుకున్న బాక్స్ పీస్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ కూడా, అది కూడా బాక్స్ పీసే తీసుకున్నా. అంటే కాంటెంట్ కోసమే.
లేదంటే నేను తీసుకోను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తా. చాలా వీడియోస్ చూస్తుంటారు వైరల్‌వి. ఇట్లా పేరెంట్స్‌ని ఫోర్స్ చేసి ఒక వీడియో వైరల్ అయింది నార్త్‌లో అనుకుంటా. బంచ్ ఆఫ్ బండల్ నోట్స్ పట్టుకుంది షోరూమ్ పోయి ఫోన్ కొంటాడు. ఐఫోన్ కొంటాడు. అంటే వాళ్ళ పేరెంట్స్‌ని ఫోర్స్ చేసి మీ చుట్టూ కూడా ఉంటారు. ఆబ్వియస్‌గా నా చుట్టూ కూడా ఉన్నారు. ఈ మనం ఏదైనా కొంటున్నామంటే యూజ్ ఉండాలి. అంటే అంటే వర్త్ ఉండాలి. వర్త్ ఉంటే ఓకే. లేదంటే లేదు. మనీ ఉంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఇది కొనుక్కున్నా అంటే ఆబ్వియస్‌గా వర్త్. ఎందుకంటే నేను కాంటెంట్ క్రియేట్ చేస్తా. నాకు ఆన్‌లైన్‌లో క్లయింట్స్ ఉన్నారు. నేను హ్యాండిల్ చేస్తా. వీడియోస్ తీసుకోవాలి. ప్రెజెంట్ చేయాలి. నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలి. మంచి అవుట్‌పుట్ ఇయ్యాలని 100% ఇయ్యాలని చెప్పే తప్ప లేదంటే లేదు. నాకు ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్ లేకపోతే అసలు నేను కొనకపోతుండే ఐఫోన్. అదే ఐ యామ్ నాట్ ఇంటు దట్ ఫ్లెక్స్ కల్చర్. అంటే చూపించుకోవాలి అది ఇది అని చెప్పి ఆ ఫ్లెక్స్ కల్చర్‌లో లేను. సో, అందుకని నేను తీసుకున్నా. మీరు కూడా అట్లాంటి థాట్ ప్రాసెసే పెట్టుకోండి. ఏదన్నా మనం కొంటున్నామంటే రిటర్న్స్ ఏమైనా ఉంటేనే కొనుక్కోండి. లేదు మీకు ఎర్నింగ్స్ ఉన్నాయి అంటే మీరు ఫ్లెక్స్ కల్చర్‌లో అయినా సరే కొనుక్కోండి పర్లేదు. అది ఇప్పుడు నేను 17 ప్రోనే కొనుక్కున్నా. మీకు మంచి ఇన్‌కమ్ ఉంటే 17 ప్రో మాక్స్ 1 టీబీ వేరియంట్ అయినా కొనుక్కోండి పర్లేదు. అంటే ఇఫ్ యూ గెట్టింగ్ మనీ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్ మనీతోనే తీసుకోండి ఏదైనా ఉంటే. పేరెంట్స్‌ని ఫోర్స్ చేసి, అది చేసి తీసుకోవాలని లేదు. మీరు ఓన్ మనీతో తీసుకుంటే ఆ వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఓన్ మనీతోటి ఒక షర్ట్ కొనుక్కున్నా సరే దాని మీద మనకు ఒక కన్సర్న్ ఉంటది. మనమే ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేస్తాం. అంత మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, మీ మనీతోటి ఏదైతే తీసుకుంటామో దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాం. సో, మీ మనీతోనే తీసుకోండి. ఉన్నాయంటే తీసుకోండి పర్లేదు. బట్ ఫోర్స్ చేయకు. పేరెంట్స్‌ని ఫోర్స్ చేయకు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తది. ఫోర్స్ చేస్తున్నాము. మనకి నచ్చినయి వచ్చేస్తున్నాయి. అది ఇది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరే రిగ్రెట్ ఫీల్ అయితారు. అరే! అప్పట్లో ఇట్లాంటి లౌండ్ పని చేసినారా ఇంట్లల్లా ఫోర్స్ చేసి, అది చేసి మీరే చాలా రిగ్రెట్ ఫీల్ అయితారు. ఒకవేళ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ లేకపోతే అది ఇంకా ఎమోషనల్లీ డ్రైన్ చేస్తది మిమ్మల్ని. మా ఫాదర్ ఒక సేయింగ్ చెప్పేటోడు ఎప్పుడు. ఏదంటే పాలిచ్చే బర్రెని కొనుక్కోవాలిరా ఎప్పుడైనా అని చెప్పి. అంటే మనకి రావాలి. ఏదైనా మనీ పెడితే ఇన్వెస్ట్‌మెంట్‌లా ఉండాలి. ఇప్పుడు నాకు వాచెస్ అంటే కూడా చాలా పిచ్చి. షోక్ ఇప్పుడు నేను యాపిల్ వాచ్ తీసుకున్నా అంటే వర్త్ కాదది. నాకు నాకు సెట్ కాదు. ఫ్యాషన్ కూడా కాదు. నేను ఇదే కాదు. ఏదన్నా ఒక మనీ రూపాయి పెడుతున్నా అంటే దాన్ని చూసుకుంటా. మల్టిపుల్ సోర్స్ మనకొస్తుందా? మనకు బెనిఫిటా? మనం ఎఫోర్డ్ చేయగలుగుతున్నామా? అని చెప్పే తీసుకుంటా నేను. మీరు కూడా ఆ ప్రాసెస్ పెట్టుకునే తీసుకోండి. ఇంకోటి మెయిన్ థింగ్ నన్ను కూడా అడిగిర్రు. ఇట్లా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే డెఫినెట్‌గా చేయాల్సిందే. ఎందుకంటే మీకొక స్కిల్ ఉంటే చేయండి. ఏ స్కిల్ అయినా సరే నేను ఈ ఫిట్‌నెస్ నీష్ అని చెప్తలేను. మీరు ఏ నిష్‌లో ఉన్నా, ఏ దాంట్లో ఉన్నా మీరిప్పుడు చూస్తున్న సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏ నిష్‌లో ఉన్నోళ్ళైనా సరే వాళ్ళంతా సక్సెస్‌ఫుల్ అయినోళ్ళు, స్ట్రగ్లింగ్‌లో ఉన్నోళ్ళు వాళ్ళు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి ఓకే. బట్ మీరు వెన్ యూర్ స్టార్టింగ్ అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూరి. మీ దగ్గరున్న ఫోన్‌తోనే తీయండి. బేసిక్ మైక్ కొనుక్కోండి. ఇప్పుడు ఇది నాకంటే గిఫ్ట్ వచ్చింది. ఓపెన్‌గా చెప్తున్నా. బేసిక్ మైక్‌తోనే స్టార్ట్ చేయండి. అంటే 1000, 2000లో మైక్ ఉంటది. అది తీసేసుకోండి. మైక్ లేకపోయినా పర్లే. మీ దగ్గరున్న ఫోన్‌తోనే స్టార్ట్ చేయండి. మీరు ఎర్నింగ్స్ వస్తున్నప్పుడు ఎంతైనా పెట్టండిరా. మీకు కాంటెంట్ నుంచి గానీ, ఎటైనా సరే కాంటెంట్ వల్ల మనీ వస్తుంటే ఎంతైనా పెట్టండి. 90%, 100% పెడితే పెట్టేసేయండి. ఇప్పుడు నాకు కాంటెంట్ మంచిగా ప్రెజెంట్ చేయాలని ఉంటది. చూపియాలని ఉంటది. అందుకే నేను షాపింగ్ వ్లాగ్స్ గానీ, ఇవి గానీ, టూర్స్ గానీ మంచిగా చూపియాలనుకుంటాను. అదే ఎంత మనీ వస్తే నేను పెట్టడానికి రెడీ. ఇప్పుడు చెప్తున్నా. నేను స్టార్టింగ్ జర్నీలో చెప్తున్నా. ఎంత మనీ వస్తే నాకు పెట్టడానికి తర్వాత మనం మానిటైజ్ అయిపోని బ్రాండ్ ప్రమోషన్స్ రాని ఏమైనా రాని ఎంత మనీ వస్తే నాకు అవుట్‌పుట్ మంచిగా ఇయ్యాలనుకుంటా నేను. మీకు ఆ ప్రాసెస్ ఆ థాట్స్ ఉండడంలో తప్పులేదు. బట్ స్టార్టింగ్ ఎవ్వరైనా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేసిర్రు ఇట్లా. ఇట్లా కాంటెంట్ స్టార్ట్ చేస్తున్నామంటే నేను ఒకటే చెప్పిన చేయండి. మీకు స్కిల్ ఉంది కాబట్టి ఒక సెపరేట్ స్కిల్ ఉంటే డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. బట్ మీ దగ్గరున్న ఫోన్‌తోనే స్టార్ట్ చేయండి. ఏది కొనుక్కోకండి. ఎందుకంటే మీరు చూస్తున్న క్రియేటర్స్ అందరూ సక్సెస్‌ఫుల్. మిడిల్‌లోనే ఆపేసినోళ్ళున్నారు. సో, మీరు అట్లా చేయకండి. మీరు మీ దగ్గరున్న దాంతోనే స్టార్ట్ చేయండి. స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేయండి. మనీ ఎంతొస్తుంటే మీ ఇష్టం అది. మీరెంత పెడతారంటే పెట్టేసేయండి. మొత్తం పెట్టేసి మళ్ళా కాంటెంట్‌కి పెట్టినా పర్లేదు. ఓకేనా? ఒకటే చెప్తా. ఖుద్ కే దమ్ పర్ ఖడే హో జానా. ఖుద్ కే పైసే సే ఖరీదనా. ఏదైనా తీసుకున్నా మీ ఓన్ మనీ ఉండాలి దాంట్లో. పేరెంట్స్ దగ్గర బాగా గుద్దబలిసిన పేరెంట్స్ అంటే తీసుకోరా అబ్బాయి ఫైన్. అంతే. ఇక నెక్స్ట్ నుంచి కాంటెంట్ మంచిగా వస్తది. మెయిన్ థింగ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఒకటి చెప్తా నేను. ఇప్పుడు హారిజాంటల్‌గా మనం ఏదైనా వీడియో తీస్తే వర్టికల్‌గా ఫుల్ స్క్రీన్‌లోకి వచ్చేస్తది. నాకు అది నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను లాంగ్ వీడియోకొకటి, షార్ట్ వీడియోకొకటి వీడియోలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తీసుకున్నా. లాస్ట్‌లో చెప్పిన ఈ పాయింట్. ఫైనల్‌గా ఒకటే చెప్తా నేను.
థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసినారో, మీరు కొట్టే ప్రతి లైక్, ప్రతి కమెంట్ నాకు చాలా మీన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను లెజిట్గా కొంతమంది అయినా ఫాలో అవుతూ అన్న అని కొంతమంది అంటారు, బ్రదర్ అంటారు, తమ్ముడు అంటారు. మీరు ఏది చెప్పినా నేను సజెషన్గానే తీసుకుంటా. నాకెప్పుడు రీచ్ వస్తున్న కొద్దీ, సక్సెస్ వస్తున్న, మనీ వస్తున్న కొద్దీ ఆ పొగరు రాదు, తలకెక్కదు. నాకు గ్రాటిట్యూడ్ ఉంటుంది మీ పట్ల. సో ఇంకా ముందు చాలా ఉంది, ముందు ముందు చేయాల్సినవి చాలా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో.